ఐపీఎల్లో చెన్నై సూపర్ కింగ్స్ ప్రత్యేకమైన జట్టు. 5 సార్లు ఛాంపియన్గా నిలిచిన జట్టు. సీఎస్కే 5 సార్లు టైటిల్ గెలవడంలో మహేంద్ర సింగ్ ధోనీదే కీలక పాత్ర. సీఎస్కే కెప్టెన్గా మహీ ఉన్నప్పుడే చెన్నై 5 సార్లు కప్ గెలిచింది. అయితే ప్రస్తుతం ఆటగాడిగానే ధోనీ కొనసాగుతున్నాడు. లేటు వయసులోనూ వికెట్ కీపింగ్ స్కిల్స్తో ఆకట్టుకుంటూనే ఉన్నాడు. ఇప్పటికీ జట్టు వ్యూహాల్లో కీలకంగా నిలుస్తూనే ఉన్నాడు. రుతురాజ్ గైక్వాడే కెప్టెన్ అయినా వికెట్ల వెనకాల నుంచి ధోనీ సలహాలు సూచనలు ఇస్తూనే ఉన్నాడు. అంతా బాగానే ఉన్న బ్యాటింగ్ ఆర్డర్లో ధోనీ తగ్గడమే హాట్ టాపిక్ అవుతోంది. మరీ లోయర్ ఆర్డర్లో మహీ బ్యాటింగ్కు దిగుతున్నాడు. దీనిపైనే రకరకాలుగా చర్చ జరుగుతోంది. రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు చేతిలో చెన్నై సూపర్ కింగ్స్ ఓడిపోయాక బ్యాటింగ్ ఆర్డర్పై ధోనీ పొజిషన్పై చర్చ ఎక్కువైంది. లోయర్ ఆర్డర్లో ఎందుకు బరిలో దిగుతున్నాడో అభిమానులకు కూడా అర్థం కావడం లేదు. అయితే మహీ మాత్రం క్లారిటీతోనే ఉన్నాడు. కుర్రాళ్లకు అవకాశాలు ఇవ్వాలనే ఆలోచనతో కనిపిస్తున్నాడు. నిజానికి రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుతో మ్యాచ్లో మహీ 9వ స్థానంలో బ్యాటింగ్కు దిగాడు. క్రీజులో దూకుడుగా కనిపించాడు. 16 బంతుల్లోనే 30 పరుగులు సాధించాడు. ఇందులో 2 సూపర్ 6లు కూడా ఉన్నాయి. అభిమానులు ఎక్స్పెక్ట్ చేసినట్టుగానే ధనాధన్మని మహీ షాట్లు బాదాడు. అయినా ఈ మ్యాచ్లో చెన్నైకి ఓటమి తప్పలేదు. అయితే బ్యాటింగ్ ఆర్డర్లో ధోనీ ముందుగా వచ్చి ఉంటే పరిస్థితులు వేరుగా ఉండేవని మాజీలు అంటున్నారు. మిడిల్ ఆర్డర్లో ఆడి ఉంటే ఖచ్చితంగా ఇంపాక్ట్ కనిపించేదంటున్నారు. చెన్నై గెలిచేందుకు అవకాశాలు ఉండేవంటున్నారు. లోయర్ ఆర్డర్లో దిగువన రావడంపై గతంలోనే ధోనీ స్పందించాడు. ఇప్పుడు ఆ వీడియోలు సోషల్ మీడియాలో మళ్లీ వైరల్ అవుతున్నాయి. ఆ వీడియోల్లో ధోనీ ఏం చెప్పాడంటే, కొన్ని మ్యాచ్ల్లో ఓడినా కుర్రాళ్లకు ఛాన్స్ ఇవ్వడం కీలకమన్నాడు. 2024లో 8వ స్థానంలో ఆడటాన్ని గుర్తు చేసుకున్నాడు. టీ20 వరల్డ్ కప్కు ముందే 2024 సీజన్ జరిగిందని మహీ అన్నాడు. ఐపీఎల్లో రాణించిన వారికి టీ20 వరల్డ్ కప్ టీంలో చోటు దక్కే అవకాశాలుంటాయని ఆలోచించామన్నాడు. అందుకే సీఎస్కే నుంచి పోటీలో ఉన్న జడేజా, శివం దుబేకు మరిన్ని అవకాశాలిచ్చామన్నాడు. ఐపీఎల్లో అద్భుతంగా ఆడి టీ20 వరల్డ్ కప్కు ఇద్దరూ వెళ్లారన్నాడు. యువ ప్లేయర్లను ప్రమోట్ చేసేందుకే చెన్నై ఫ్రాంచైజీ ప్రయత్నిస్తుందన్నాడు. తనపై ఒత్తిడి తగ్గేలా యువ ప్లేయర్లు రాణించినప్పుడు సమస్య ఏముంటుందన్నాడు. అయితే మున్ముందు ధోనీ నిర్ణయాలు ఎలా ఉంటాయనేది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది.